అనే స్థితిలో మేమున్నాము. ఉన్నప్పుడు బ్రదర్‌కి ఫోన్ చేస్తే బ్రదర్ ఏం చెప్పారంటే, "మీరు అలా అనొద్దు. మీకేం కావాలో అది పలికి దేవుడి దగ్గర మీరు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పమన్నారు." చెప్పినప్పుడు నేను అలాగే కంటిన్యూ చేశాను. అప్పుడు పరిస్థితులను బట్టి అసలెంతంటే మేము చెప్పలేను నేను. నా పరిస్థితుల్లో మాకు 2 ఇళ్ళుండేయి. దాన్ని అమ్మేసేయాలి బయటపడాలంటే అనుకున్నాము. బ్రదర్ అన్నారు, లేదు మీరు అభివృద్ధి చెందాలి అలా అనొద్దు. ఒకటైతే అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక ఇల్లయితే మేము అమ్మేసాము. అమ్మినప్పుడు అప్పటిదాకా ఉన్న బంధకాలన్నిటి నుంచి మేము విడిపించబడ్డాము. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసేయాలి అనుకున్నాక నేను చాలా ఏడ్చాం. ఏంటి ప్రభువా! ఇంత దూరం తీసుకెళ్ళిపోతున్నావు మమ్మల్ని. అక్కడ చుట్టూతా మేము ప్రేయర్ చేయకూడదు. ఎవరికీ మేము ప్రార్థన అనేది చెప్పకూడదు. అలాంటి చోటకి మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు. అంటే అలాంటి బంధకాల నుంచి ఎలా వచ్చామంటే ఇప్పుడు మేము